అదృష్టం ఎవర్ని ఎలా వరిస్తుందో ఎవ్వరూ చెప్పలేరు కదా. అచ్చం అలాంటిదే ఈ కథ. అప్పయ్య అదృష్ట సాహసాలు. ఇది మన పురాతన భారతీయ జానపద కథల్లో ఒకటి. అంటే కేకులతో దొంగలు చనిపోయారట, కత్తితో సింహం, గుర్రంతో ఏకంగా ఒక సైన్యమే ఓడిపోయిందట. చివరికి ఏమంటున్నారంటే విధి కూడా అదృష్టవంతుల వెంటే నడుస్తుందట. వినడానికి చాలా వింతగా ఉంది కదూ, కాని ఈ ఒక్క శ్లోకంలోనే మనం చెప్పుకోబోయే మొత్తం కథ దాగి ఉంది. అవును, ఈ కథలో మనకొక హీరో ఉన్నాడు. కాని తను హీరో అయ్యింది తన గొప్పతనం వల్ల కాదు, అనుకోకుండా జరిగిన కొన్ని ప్రమాదాలు, కొన్ని అపార్థాల వల్ల. ఎలా అంటారా? సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. మన కథ ఒక ఇంట్లో మొదలవుతుంది. అక్కడ ఒక పేద బ్రాహ్మణుడుండేవాడు. అతనికి 2 భార్యలు. ఒకరేమో గర్భవతిగా ఉన్న రెండో భార్య, ఇంకొకరేమో వాళ్ళిద్దరినీ చూసి అసూయతో కుమిలిపోతున్న మొదటి భార్య. చూడ్టానికిది మామూలు కుటుంబ కలహంలా అనిపించొచ్చు, కాని ఈ అసూయే మొత్తం కథను మనం ఊహించని మలుపు తిప్పబోతోంది. ఇక ఆ మొదటి భార్య ఒక భయంకరమైన ప్లాన్ వేసింది. ముందుగా భర్త దగ్గరికెళ్ళి ఎంతో ప్రేమ నటిస్తూ సానుభూతి చూపించింది. సరే, 2 రకాల కేకులు చేసింది. అప్పట్లో వాటిని అపూపాలు అనేవాళ్ళు. ఒక 100 కేకులేమో తన సవతి కోసమని వాటిలో భయంకరమైన విషం కలిపింది. వాటిని జాగ్రత్తగా ప్యాక్ చేసి భర్త చేతికిచ్చింది. పాపం, ఆమె ప్లానైతే పక్కాగా వర్కౌట్ అవుతోందని అనుకుంది. ఇక మన బ్రాహ్మణుడు ప్రయాణం మొదలుపెట్టాడు. సాయంత్రం అయ్యేసరికి తను తినాల్సిన మంచి కేకులు తను తినేసి రాత్రికి ఒక సత్రంలో సేదతీరాడు. గాఢ నిద్రలో ఉన్నాడు. అంతా ప్రశాంతంగానే ఉంది. కాని ఆ నిశ్శబ్దం వెనుక ఒక తుఫాను రాబోతోంది. సరిగ్గా అర్ధరాత్రి అదే సత్రంలోకి ఒక కొత్త గుంపు వచ్చింది. ఇక ఇక్కడినుంచే అతని జీవితం పూర్తిగా మారిపోబోతోంది. అంతకీ ఆ సత్రంలోకి వచ్చింది ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, ఒక రాకుమారుని కిడ్నాప్ చేసిన 100 మంది దొంగలు. అప్పటికే ఆ దొంగలంతా బాగా అలసిపోయి ఉన్నారు, దాహంతో ఉన్నారు. సరిగ్గా అప్పుడే వాళ్ల కంటపడింది ఆ కేకుల పాత్ర. తెరిచి చూస్తే అబ్బా, సువాసన వస్తున్న 100 కేకులు. వాళ్లు కూడా 100 మంది. ఒక్కొక్కరికే ఒకటి. లెక్క సరిపోయిందనుకున్నారు. వాళ్లకి తెలీదు అది వాళ్ల పాలిట యమపాశమని. ఇంకేముంది, ఆ కేకులు తిన్నారో లేదో ఆ 100 మంది దొంగలు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు, ప్రాణాలు వదిలారు. చూడండి విధి విచిత్రం. ప్లాన్ వేసింది ఒకరికోసం, కాని బలయింది మాత్రం ఇంకెవరో. ఇక తెల్లవారింది. మన బ్రాహ్మణుడు నిద్రలేచి చూసేసరికి తన పక్కన 100 మంది పడుకున్నారు. తన కేకులు మాయమయ్యాయి. ఇంకేముంది, వీళ్లే తన కేకులు దొంగిలించి తిని మత్తుగా పడుకున్నారని అనుకున్నాడు. కోపంతో ఊగిపోయాడు. అంతే, తన దగ్గరున్న కత్తి తీసుకుని అప్పటికే చచ్చిపడి ఉన్న ఆ 100 మంది దొంగల తలలు నరికేశాడు. తన మొదటి హీరోయిజం మొదలయింది. కాని అది పూర్తిగా ఒక అపార్థం మీద. ఆ తరువాత రాకుమారికి మెలక వచ్చింది. తనను కిడ్నాప్ చేసిన 100 మంది దొంగల తలలు తెగిపడి ఉండటం చూసింది. ఈయనే నన్ను కాపాడిన వీరుడు అని అనుకుంది. విషయం రాజుగారికి తెలిసింది. ఇంకేముంది, మన బ్రాహ్మణుణ్ణి పిలిచి సన్మానాలు చేసి నీలాంటి వీరుడే నా కూతురికి సరైన భర్త అని చెప్పి పెళ్లి చేసేశాడు. చూశారా, అనుకోకుండా ఒక రాజ్యానికి అల్లుడైపోయాడు, గొప్ప యోధుడు అనే బిరుదు కూడా వచ్చేసింది. అయితే కథ ఇక్కడితో సుఖాంతం అవ్వలేదు. అదృష్టంతో వచ్చిన ఆ హీరో అనే పేరు ఇప్పుడు అతనికి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఊరి ప్రజలంతా వచ్చి, మీరే మమ్మల్ని కాపాడాలి, ఊళ్ళోకొక సింహం వచ్చి అందరినీ చంపేస్తోంది, దాన్ని మీరే చంపాలి అని అడిగారు. అసలు సమస్య ఏంటంటే మన హీరోకి కత్తి ఎలా పట్టుకోవాలో కూడా సరిగా తెలీదు. అందుకే అతన్ని అయిష్ట హీరో అనొచ్చు. అంటే కావాలని హీరో అయిన వ్యక్తి కాదు, పరిస్థితుల వల్ల బలవంతంగా ఆ పాత్రలోకి నెట్టబడిన వ్యక్తి అనమాట. సరే, మరి ఇంతటి వీరుడు సింహాన్ని ఎలా ఎదుర్కొన్నాడు? అతని దగ్గర ఒక అద్భుతమైన ప్లాన్ ఉంది. అదేంటంటే ప్రాణభయంతో ఒక పెద్ద మర్రి చెట్టు మీదకి ఎక్కి దాక్కోవడం. నిజంగా ఏ హీరో అయినా ఇలా చేస్తాడా? కాని ఇక్కడే అసలు మ్యాజిక్ జరిగింది. చెట్టుమీద భయంతో వణికిపోతుంటే చేతిలో ఉన్న కత్తి జారిపోయింది. అది నేరుగా కిందకు పడి సరిగ్గా అదే సమయానికి ఆవులిస్తున్న సింహం నోట్లో గుచ్చుకుంది. అంతే, సింహం అక్కడికక్కడే చచ్చిపోయింది. చూడ్డానికొచ్చిన వాళ్లకి ఈనేదో పైనుంచి కత్తి విసిరి సింహాన్ని చంపిన మహావీరుడిలా కనిపించాడు. అతని కీర్తి ఇంకా పెరిగిపోయింది. ఇక కథ క్లైమాక్స్కొచ్చేసింది. ఈసారి ఎదుర్కోవలసింది ఒక సింహాన్ని కాదు, ఏకంగా ఒక పెద్ద సైన్యాన్ని. ఎందుకంటే మన హీరో ఉన్న రాజుగారు
పక్కనే ఉన్న శక్తివంతమైన చక్రవర్తి అప్పయ్య రాజాకు కప్పం కట్టడం మానేశారు. దాంతో ఆయన యుద్ధానికొచ్చాడు. ఇప్పుడు మళ్ళీ మన హీరోని పిలిచారు. నువ్వే మా సైన్యాన్ని నడిపించాలి అన్నారు. పాపం అతన్ని ఏం చెయ్యాలో తెలియక ఒక మొండి గుర్రానికి కట్టేసి యుద్ధరంగంలోకి పంపించేశారు. మళ్ళీ తన చేతుల్లో లేని ఒక పరిస్థితిలోకి నెట్టబడ్డాడు. ఇక్కడే అసలు కామెడీ జరిగింది. ఆ గుర్రం కంట్రోల్ లేకుండా పరిగెడుతుంటే దాన్ని ఆపడానికి మన బ్రాహ్మణుడు దారిలో ఉన్న ఒక చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకున్నాడు. కాని ఆ చెట్టు చిన్నది కావడంతో వేళ్లతో సహా పెకిలించుకుని వచ్చేసింది. ఇప్పుడు చూసేవాళ్లకెలా ఉందంటే ఎవరో ఒక యోధుడు ఏకంగా చెట్టునే పెకిలించుకుని దాడికొస్తున్నట్టుంది. ఆ పట్టుకోవడంలో చేతులు నొచ్చి అతను అప్పా అయ్యో అని గట్టిగా అరుస్తున్నాడు. కాని శత్రువులకి అదెలా వినిపించిందంటే వాళ్ల చక్రవర్తి పేరు అప్పయ్యా అని పిలుస్తూ యుద్ధానికి సవాలు విసురుతున్నట్టు వినిపించింది. అంతే, చెట్టుతో వస్తున్న ఆ భారీ మనిషిని చూసి తమ పేరునే అరుస్తూ సవాలు చేస్తున్నాడని విని చక్రవర్తి అప్పయ్య అతని సైన్యం మొత్తం భయంతో వెనక్కి తిరిగి పారిపోయారు. అలా ఒక పెద్ద యుద్ధం ఒక్క కత్తిపోటు కూడా లేకుండా కేవలం ఒక అపార్థం వల్ల ముగిసిపోయింది. సో ఒకసారి చూస్తే దొంగలు చనిపోయింది విషం వల్ల, సింహం చనిపోయింది జారిపడ్డ కత్తి వల్ల, సైన్యం పారిపోయింది ఒక మొండి గుర్రం ఒక అపార్థం వల్ల. అతని విజయాలన్నిటి వెనక ఉన్నది అతని పరాక్రమం కాదు, కేవలం అదృష్టం. ఇదంతా అయిపోయాక కథ చివర్లో తన మొదటి భార్య వచ్చి అసలు నిజం ఒప్పుకుంది. ఆ కేకుల్లో విషం కలిపింది తానే అని చెప్పింది. అప్పుడుగాని మన హీరోకి అర్థం కాలేదు తన మొదటి విజయం వెనుక ఉన్న అసలు రహస్యమేంటో. ఇప్పుడు మళ్ళీ మనం కథ మొదట్లో చెప్పుకున్న శ్లోకం దగ్గరికి వద్దాం. అపూపేన హతాహ చోరాహ అంటే కేకులతో దొంగలు చనిపోయారు. హతా ఖడ్గేన కేసరీ కత్తితో సింహం చనిపోయింది. తురంగేన హతం సైన్యం గుర్రంతో సైన్యం ఓడిపోయింది. చివరికి విధిర్భాగ్యానుసారిణి అంటే విధి అదృష్టాన్ని అనుసరిస్తుంది. చూసారా, ఈ కథ విన్నాక ఆ శ్లోకానికి ఎంత పర్ఫెక్ట్గా సరిపోయిందో. మరి ఈ కథ మనకు ఏం చెబుతోంది? జీవితంలో గెలవడానికి గొప్ప నైపుణ్యాలు, తెలివితేటలు కావాలా, లేక కేవలం అదృష్టం తోడుంటే సరిపోతుందా? ఏది ముఖ్యం? ఈ ప్రశ్నకు సమాధానం మీరే ఆలోచించుకోవాలి.